వక్ఫ్ సవరణ బిల్లు అనేది దేశాన్ని ఇప్పుడు కుదిపేస్తూ ఉంది. రాజకీయ పార్టీలు నిట్టనిలువుగా రెండుగా చీలిపోయాయి. ఈ అంశం మీద చర్చలో పాల్గొన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద విరుచుకుపడుతూ, మైనార్టీలను రెచ్చగొడుతూ దేశ విచ్ఛిన్నానికి ఆ శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. మైనార్టీల కోసమే ఇది మేము ఉద్దేశించి వాళ్ళ రక్షణ కోసం అని చెప్పి మరిన్ని మార్పులు తీసుకొస్తూ ఉంటే, మైనార్టీలను రెచ్చగొట్టి దేశ విచ్ఛిన్నానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు వీళ్ళే దేశంలో విభేదాలన్నిటివి సృష్టించేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది అనేటి కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు, మిగిలిన కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏనే కాదు, మిగిలిన అందరూ కూడా, ఇండియా కూటమే కాదు, మిగిలిన వ్యతిరేకించే చాలా పార్టీలు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ అయితే ఖరాఖండిగా ఇది ముస్లింలకు అన్యాయం చేసేది, ఒక మతానికి మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఆ మతపరమైనటువంటి భూముల్లోకి మాత్రమే చొరబడడం ఏంటి, అన్ని మతాలకు ఒకే న్యాయం ఉండాలి కదా, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని చెప్పి మిథున్ రెడ్డి గారు కూడా చర్చలో పాల్గొని ఖరాఖండిగానే చెప్పారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఇది ఒక మతపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం అనే కాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చట్టాలను కూడా కాదని దీన్ని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటో కూడా తెలియట్లేదు. సో వాళ్ళు మతాన్ని బేస్ చేసే రాజకీయం చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పంతా ప్రకారమే ముందుకెళ్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి బిల్లు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. కానీ మద్దతు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి భారీగా డ్యామేజ్ జరగబోతోంది. ఒకవేళ అంతో ఎంతో కాసింత ప్రయోజనం కలిగితే జనసేన ఒక బీజేపీకో రాష్ట్రంలో ప్రయోజనం కలిగితే అంటే ఏమో మతపరమైన రాజకీయం చేసే ఎక్కడో ఎవరో ఒకరో అట్లా తలొగ్గితే, కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ మాత్రం భారీ డ్యామేజ్ ఇది. సో అలా ముందుకు వెళ్ళక తప్పదు. ఇంక బీజేపీని ఇప్పుడు ఎదిరించలేరు, వ్యతిరేకించలేరు. మరి అటు ఏం చేయాలి? డ్యామేజ్ అయితే ఉంది. ఇంక వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్, వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో, ఈ స్క్రిప్ట్ రైటర్లు ఏం చేసినా కూడా అంత ఈజీ కాదు దీన్ని డ్యామేజ్ని కంట్రోల్ చేయడం. అందుకని చెప్పి వీళ్ళు మరో దానికోసం మేము పట్టుబడబోతున్నాం అని చెప్పి ఒక కీలకమైన మేము మార్పును సూచిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే ఒక కీలకమైన మార్పును సూచించబోతూ ఉన్నట్లు, అంటే మేము ఏదో చేయబోతున్నామని చెప్పడం కోసం. ఏమంట, వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతరులను అలో చేయాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం, రాష్ట్రాలకు వదిలేయాలి అని చెప్పి వాళ్ళు అడగబోతున్నారట. వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతరులను అలో చేయాలా వద్దా అన్నది ఆయా రాష్ట్రాల నిర్ణయం తీసుకునే విధంగా సవరణ చేయమని చెప్పి టీడీపీ అయితే అడగబోతుంది అనే హల్లికలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన అది కూడా ఏం ప్రయోజనం లేదు. పార్లమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ రాష్ట్రాల హక్కులేడ ఉండొస్తున్నాయి. ఇప్పుడు రోజు రోజుకు ధ్వంసం చేసిపోతూ ఉన్నాయి. అదేంటి అక్కడ పార్లమెంట్లోనే వ్యతిరేకించి ఉండొచ్చు కదా. సో ఎనీహౌ, మొత్తం మీద అయితే చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీకి అయితే డ్యామేజే. మరి ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుంటారు అన్న విషయం అయితే తెలియదు. ఓవర్కమ్ చేసుకోగలుగుతారా లేదా, చేసుకోలేకపోతే మాత్రం డెఫినెట్లీ భారీ డ్యామేజే. ఏదో మైనారిటీ వర్గాల నుంచి అనే కాదు, ఇటువంటి మతపరమైనటువంటి రాజకీయాన్ని వ్యతిరేకించే అందరి వైపు నుంచి కూడా టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇదేమీ ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మత రాజకీయాన్ని వ్యతిరేకించడం. ఇక్కడ ఏదైనా కనుక అన్ని మతాలకు ఒకే ఉండాలి కదా. సో ఎనీహౌ, చూద్దాం ఏం జరుగుతుంది.